సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్ళిపోవడం పైన మరోసారి చర్చ జరుగుతుంది సార్. జరుగుతున్న పరిణామాలన్నిటిని కూడా చూసుకొని కొంతమంది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారంట. ఆయన ఏపీలో కూడా చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడ షూటింగ్స్ చేసుకోవచ్చు. సో విదేశాల్లో ఉన్నటువంటి లొకేషన్స్ కూడా ఆ టైప్ లొకేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు వాటిని వైరల్ చేసేస్తున్నారు. మరి ఈ అంశం మరోసారి తెరపైకి రావడం మరి ఇది నిజంగా జరిగే అవకాశం కనిపిస్తుందా? దానివల్ల తెలంగాణకి ఏమైనా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందా? మీరేం చెప్తారు సార్ దీనిపైన? మంచిదే గదా! వెళ్ళిపోవటం. సినిమా పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోవటం అనేది మంచిదే. ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమాగా ఎమర్జ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే. ఆంధ్ర సినిమాలు ఆంధ్రాలో తీసుకుంటారు. తెలంగాణ సినిమాలు తెలంగాణలో తీసుకుంటారు. నిజానికి నిన్న దాడి చేసినటువంటి జేఏసీ వాళ్ళు కూడా ఇది అంటే వాళ్ళు కూడా మర్చిపోయారు ఒక విషయం. ఓయూజేఏసీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ సినిమా అనే నినాదం కూడా వినిపించింది. తెలంగాణ సినిమా నినాదం తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజున తెలంగాణ సినిమా గురించి బలంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా సినిమాలు తీయటం కూడా మానేశారు. ఏది గడిచిన 10 సంవత్సరాల చరిత్రలో ఎన్ శంకర్ సినిమా తీసి చాలా కాలం అయింది. తెలంగాణ వచ్చాక ఆయన రైజ్ అవ్వాలి కదా. అవును. ఎందుకు రైజ్ కాలేదు? ఎందుకు పొలిటీషియన్గా మారిపోయాడు ఆయన సినిమా డైరెక్టరు? అంటే ఆంధ్ర సినిమాగా తెలంగాణ సినిమాగా ఎమర్జ్ కావటం అనేది అవసరం కూడా. ఎందుకు అవసరము అంటే ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు వస్తే జాతీయ స్థాయిలో అది ఆంధ్ర సినిమాకి వచ్చినట్ట తెలంగాణ సినిమాకి వచ్చినట్ట అనేటువంటి ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. ఓకే. అది ఇబ్బంది లేకుండా తెలంగాణ కథలు, తెలంగాణ జీవితాలు, తెలంగాణ ప్రాంత ఘర్షణలు, తెలంగాణ ప్రాంత సంస్కృతి, ఈ వైభవం, దాన్ని ప్రతిబింబించేటువంటి సినిమాలు తెలంగాణ వారు తీసుకోవచ్చు. మరాఠీ సినిమా ఎలాగైతే ఉందో అలాగే ఇది కూడా ఉంటుంది. తెలంగాణ సినిమా అనేది కూడా ఎమర్జ్ అవ్వాలి. ఓకే. తెలంగాణ సినిమాకి, తెలంగాణ ప్రాంతానికి సినిమాలో అన్యాయం జరుగుతోంది అనే నినాదం బలంగా వినిపించింది ఆ రోజున. అన్యాయం జరిగిన మాట వాస్తవమే. మీరు ఇప్పటికైనా న్యాయం చేసుకోండి. అది జరగట్ల. రెండోది ఆంధ్రాకి వెళ్ళిపోతాం అనేది అంటే అర్జున్ని, సినిమా ఇండస్ట్రీని, చాలామందిని బాలకృష్ణ గారు ఇంటికి మార్క్ చేశారు, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, నాగార్జున అన్కన్వెన్షన్ కూల్చివేశారు, అలీ గారి ఫామ్ హౌస్కి నోటీసులు ఇచ్చారు. ఇలాంటి సంఘటనలన్నీ రకరకాలుగా చెబుతూ రిపీటెడ్గా సినిమా పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏదో ఉంది అనేటువంటి ప్రచారం విపరీతమైపోతుంది. ఈ ప్రచారం నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినటువంటి మాటల్ని అంటే ఒక బ్లాక్మెయిల్ పద్ధతిలో దీన్ని రైజ్ చేసి ఆంధ్రాకి ఇండస్ట్రీ వెళ్ళిపోతే అని మాట్లాడుతున్నారు. వెళ్ళిపోతే మంచిదే కదా, ఎందుకు ప్రాబ్లం? ఎవరికి ప్రాబ్లం? వెళ్ళిపోతే అక్కడికి వచ్చేవాళ్ళు, అక్కడ కొత్త ఇండస్ట్రీ డెవలప్ అయితే చాలామంది వస్తారు. ఇప్పుడు హైదరాబాద్కి ఇండస్ట్రీ వచ్చిన రోజుల్లో ఏమీ లేదు. ఇక్కడ ఏది కావాలన్నా మెడ్రాస్ నుంచి తెప్పించుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ లోకల్ టాలెంట్ ఎమర్జ్ అయింది కదా, బాగానే. అలాగే అక్కడ ఎమర్జ్ అవుతుంది. కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. వెళ్ళిపోతే మంచిదే. ఆంధ్ర కథలు, ఆంధ్ర జీవితాలు, వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళ సినిమాలు వీళ్ళు తీసుకుంటారు. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కింద తెలంగాణకు ఒక అవార్డు, ఆంధ్రాకు ఒక అవార్డు వస్తుంది జాతీయ స్థాయిలో. తెలంగాణ ఉత్తమ నటులకి వీళ్ళు గద్దర్ అవార్డులు ఇచ్చుకుంటారు, వాళ్ళు నంది అవార్డులు ఇచ్చుకుంటారు. హ్యాపీ కదా. వచ్చిన ప్రాబ్లం ఏమిటి? మీరు కూడా మీ సినిమాలు తెలంగాణ మార్కెట్లో ఆడతాయి, తెలంగాణ సినిమాలు మీ మార్కెట్లోనూ ఆడతాయి, అంతే. మీరు ఎలాగైతే హిందీలోకి డబ్ చేస్తున్నారో అలా చేయక్కర్లేదు కదా. ఇది
తెలుగు సినిమానే ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఈ ఈ తెలంగాణ సినిమా అక్కడ రిలీజ్ అవుతుంది. అందుకని తప్పేమీ కాదు, ఆంధ్రాకి వెళ్ళిపోవడం తప్పేమీ కాదు. రెండోది, ఆంధ్రాకి రావటానికి, మెడ్రాస్ నుంచి రావటానికి ఒక నినాదం ఏమిటి? డబ్బులన్నీ ఇక్కడి నుంచి తీసుకెడుతున్నారు, వీళ్ళు ట్యాక్సెస్ అన్నీ తమిళనాడులో కడుతున్నారు అనే మాట కదా ఆలంబన ఆ రోజున. ఇక్కడే తీయండి, ఇక్కడి నుంచే డబ్బులు తీసుకోండి, ఇక్కడే ఖర్చు పెట్టండి అని కదా పరిశ్రమను ఇక్కడికి రప్పించడానికి కృషి చేశారు. బ్రహ్మానందరెడ్డి గారి రోజుల్లో బ్రహ్మానంద చిత్రపురి అని వనస్థలీపురం దగ్గర స్థలాలు ఇచ్చారు వీళ్ళకి. ఆ తర్వాత అది క్యాన్సిల్ అయింది ఆ ప్రోగ్రాం. ఎందుకు క్యాన్సిల్ అయింది? ఎవరు వేగంగా రాక. ఎన్టీఆర్ గారు కూడా ఆ రోజున స్థలం తీసుకునే స్టూడియో ప్రారంభిస్తానని చెప్పాడు ఆ రోజు. ఆయన జరగల. ఆయన తర్వాత ముషీరాబాద్లో స్టూడియో పెట్టినాడు, ఒక సింగిల్ ఫ్లోరు, తన వరకు తాను పరిమితమై. ఓకే. అన్నపూర్ణ స్టూడియోస్ ఇవన్నీ తర్వాత నాగేశ్వరరావు గారు వేరే కాంటాక్ట్స్లో ఆయన నిర్మించుకున్నాడు. సారథి స్టూడియోస్ ఎప్పటి నుంచో ఉంది. నవశక్తి ఫిలిమ్స్ వాళ్ళు పర్వతనేని గంగాధర్రావు గారు నిజానికి హైదరాబాద్ సినిమాలకు అంకురార్పణ చేసింది ఆయన. ఇండస్ట్రీని హైదరాబాద్కి తీసుకొచ్చింది అక్కినేని నాగేశ్వరరావు అనే మాట చెల్లుబాటు అవుతుంది. కానీ నిజానికి తెలుగు పరిశ్రమని హైదరాబాద్ తీసుకొచ్చిన వాడు పర్వతనేని గంగాధర్రావు గారు. ఎందుకు ఆయన పేరు ప్రస్తావిస్తున్నానంటే, పూర్తి స్థాయిలో హైదరాబాద్లో తీసిన మొదటి సినిమా వారి బ్యానర్లో వచ్చింది, మా ఇంటి మహాలక్ష్మి. అది చరిత్ర. కాబట్టి ఈ సందర్భంగా పర్వతనేని గంగాధర్రావు గారికి ఒక సాల్యూట్ కొట్టి, మీరు హ్యాపీగా అదే నినాదం, మళ్ళీ మీరు మీ డబ్బులన్నీ ఆంధ్రా నుంచి వస్తున్నాయి, మీకు ఆంధ్రాలో డబ్బులు తెచ్చుకుంటున్నారు, మీరు ట్యాక్సులన్నీ తెలంగాణలో కడుతున్నారు అనే మాట కూడా వినిపించింది. సో మీరు వెళ్ళి ఆంధ్రాలో, మీరు ఆంధ్రా వారు కాబట్టి ఆంధ్రా వెళ్ళి ఆంధ్రాలో సినిమాలు తీసుకొని ఆంధ్రా గవర్నమెంట్కే ట్యాక్సులు కట్టి ఆంధ్ర అభివృద్ధికి దోహదపడి నంది అవార్డులు తీసుకుని అక్కడ హ్యాపీగా ఉండండి. వెళ్ళిపోండి, హైదరాబాద్ క్విట్ చేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఎవరిని బెదిరించక్కర్లేదు. మీ పరిశ్రమని మీరు అభివృద్ధి చేసుకోండి. మీ ప్రాంతపు సినిమాని మీ ప్రాంతానికి వెళ్ళి అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణ వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. తెలంగాణ సినిమాకి స్పేస్ వదలండి. తెలంగాణ సినిమా ఎమర్జ్ అవుతుంది. ఇక్కడ కొత్త పిల్లలు వస్తారు, చేసుకుంటారు. ఇప్పుడు మీ మార్కెట్ గ్లోబల్ మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు అందరూ, మెజారిటీ హీరోలు ఎవరు, తెలంగాణ హీరోలు ఎవరున్నారు ఇక్కడ? తెలంగాణ హీరో అని చెప్పడానికి ఎవరున్నారు? మహేష్ బాబు ఫ్రమ్ తెనాలి ప్రాంతం, జూనియర్ ఎన్టీఆర్, ఆయనది రకరకాల వ్యవహారం. ఏదేమైనా ఆయన కూడా ఆంధ్ర గేట కట్టేసి, ఆయన బాల్యం ఎక్కువగా అటాచ్ అయి ఉన్నది గుడివాడతో. అరవింద్ గారి అబ్బాయి అర్జున్ పాలకొల్లు, ఇలా కదా ప్రతి ఒక్క హీరో. ప్రభాస్ వారిది అక్కడే. కాబట్టి వీళ్ళందరూ కూడా, అంటే నరసాపురం బ్యాచ్ అది ప్రభాస్ అనుకో. కాబట్టి అందరూ గోదావరి జిల్లాలో వాళ్ళే కదా. వెళ్ళిపోండి, గోదావరి సినిమా అని తీసుకోండి హాయిగా. మీ గోదావరి కథలని పాన్ ఇండియా చేసుకోండి, కాదన్నది ఎవరు? మీరు అక్కడ స్టూడియోస్ పెట్టి అక్కడ కూడా గ్రీన్ మ్యాట్ షూటింగ్లే కదా, చేసుకోండి. ఎందుకు జనాలని వేధించటం? తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర హీరోల మీద దాష్టీకం అనే పద్ధతిలో ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. చాలామంది తెలంగాణ ఏర్పడి ఇంతకాలమైనా ఇంకా ఆంధ్ర వాళ్ళని తిట్టి బతుకుతున్నారు అని కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నారు. జేఏసీ అటాక్ మీద జరిగిన దాడి జేఏసీ వాళ్ళు చేశారు. నిజానికి థియేటర్ దగ్గర విద్యార్థి సంఘాలు, పీడిఎస్ వాళ్ళు ధర్నాలు చేశారు. వాళ్ళందరి డిమాండ్ ఏమిటి?
అల్లు అర్జున్ తప్పు చేశాడు అనేది అడ్మిట్ చేయట్లే అతను, అందుకని గొడవ. ఓకే. అడ్మిట్ చేసుంటే గొడవే లేదు కదా, నువ్వు అడ్మిట్ చేయకుండా ఇంకా గొడవను పెంచుతున్నావు. అది వారి తప్పు. జేఏసీ మీద తిడితే ఎలాగా? మీరు చెప్తే అల్లు అర్జున్కి చెప్పండి, అరవింద్ గారికి చెప్పండి, అయ్యా మీరు ఒక్క మాట జరిగిన ఇన్సిడెంట్లో మా పాత్ర కూడా ఉండి ఉండవచ్చు, మేము అందుకు క్షమాపణ చెప్పుకుంటున్నాము అని చెప్పండి. తప్పేంటి దానిలో? ఎందుకు మీరు సఫికేట్ అవుతున్నారు? మా అబ్బాయి పగలంతా గార్డెన్లోను, రాత్రంతా గదిలో ఒంటరిగా కుమిలిపోతున్నాడు, ఎందుకు వచ్చిన బాధ? ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు? హాయిగా వెళ్ళండి, సీఎంని కలవండి, ఆయనతో కూర్చుని ఏం చేయాలో యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసి ఆయనతో నవ్వుతూ మాట్లాడండి, అయిపోతుంది కదా సమస్య. ఇప్పుడు సినిమా యూనిట్ మొత్తం పుష్ప రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారండి. ఈయన ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళుంటే బాగుండేది కదా. ఈ ఇన్సిడెంట్ జరిగాక మీరు వారి ఇంటికి వెళ్ళారు కదా, దానికంటే ముందే వెళ్ళుంటే బాగుండేది కదా. ఇక్కడ రకరకాలుగా వాళ్ళు పొలైట్గా లేరు, హంబుల్గా లేరు అనే వార్త జనంలో ఉంది ఇప్పుడు బలంగా. అల్లు అర్జున్ వైపు నుంచి, అల్లు ఫ్యామిలీ వైపు నుంచి ఉండాల్సినంత హంబుల్గా లేరు, సబ్మిసివ్గా లేరు, కన్ఫెసివ్గా లేరు అనేది కదా ఇప్పుడు వారి మీద విమర్శ. మీరు కన్ఫెస్ అవ్వండి, తప్పే ఉంది. ఆ రోజు నా అభిమానుల వలనో నా వలనో ఒక తప్పు జరిగి ఉండొచ్చు, ఆ తొక్కిసలాటకి పరోక్షంగానో ప్రత్యక్షంగానో నేను కూడా కారణం అయి ఉండొచ్చు, అందుకు నేను బేషరతుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను అని ఒక మాట అనడానికి ఎందుకు మొహమాట పడుతున్నాడు? ఆ మాట అంటే ఈయన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడని కోర్టు వారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అండమాన్ జైలుకి పంపించారు కదా, వెంటనే ఉరిశిక్ష వేయరు కదా. ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు మాట్లాడట్లేదు? ఇవన్నీ క్రైటీరియా. ఓకే. అందుకని జేఏసీ డిమాండ్ ఏంటి? డబ్బులు ఇవ్వండి ఆ కుటుంబానికి, అంతకుమించి ఏం మాట్లాడట్లేదు వాళ్ళు. రష్మిక కూడా 15 లక్షలు ఏదో ఇవ్వాలంటున్నారు కదా. ఇలా బాధిత కుటుంబాన్ని ఆదుకోమంటున్నారు, అంతకుమించి వాళ్ళ మీద పడి ఏడిస్తే ఎలా? మీరు ప్రకటన చేశారుగా 25 లక్షలని, ఆ ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం అన్నారు కదా, మీరు పెట్టుకోవట్లేదని తేలిపోయిందిగా. ఆ సివి ఆనంద్ గారు వెళ్ళి కమిషనర్ ప్రభుత్వమే పెట్టుకుంటోందని చెప్పాడు, ప్రభుత్వమే పెట్టుకుంటోందని ఫ్లోర్లో సీఎం గారు చెప్పాడు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడిగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, అమెరికా పంపించైనా వైద్యం చేయించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నాడు ఆయన. మరి మీరెక్కడ, మీ పాత్ర ఎక్కడ? మీరు వెళ్ళి చూడరు, మీ వేగుల్ని పంపిస్తారు అక్కడికి, మీరు వెళ్ళి నేరుగా వాళ్ళని కలవరు. ఎందుకు వచ్చిన ఈగో మీకు ఇది? కాబట్టి పరిస్థితి ఇక్కడ దాకా తెచ్చుకున్నది వారు. అందుకని జేఏసీ అటాక్ నేపథ్యంలో అనవసరమైన వివాదాలు రేపుతోంది కూడా ఆంధ్ర ప్రాంతపు ఇంటలెక్చువల్సే. అనవసరంగా లేనిపోని, అంటే ఇదేదో ఇంతకాలం అయిన తర్వాత కూడా ఇంకా ప్రాంతీయత పేరుతో దాడి చేయటం ఏమిటిగా చూస్తున్నారు దాన్ని. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ పిడిఎస్యు కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, విద్యార్థి సంఘాల వాళ్ళు అక్కడ మాట్లాడారు కదా, ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే పుష్ప సినిమాని తెలంగాణలో ఆడనివ్వమన్నారుగా వాళ్ళు. కానీ ఆడనిచ్చారు. మరి ఆ రోజున కూడా మీరు ఇదే మాట అనుండాలి కదా. కాబట్టి జేఏసీ యాక్టివిటీలో సీరియస్గా తప్పుందని నేనైతే అనుకోవడం లేదు. దాని గురించి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాడు, అనవసరమైన ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారు. జేఏసీ యాక్టివిటీ పొలిటికల్ యాక్టివిటీ. జేఏసీ అనేది ఒక రాజకీయ ఉద్యమం కోసం పనిచేసినటువంటి సంస్థ. విద్యార్థి లోకం నుంచి
ఒక విద్యార్థులకు ఖచ్చితంగా రాజకీయాలు ఉంటాయి. సో ఉద్యమ కాలంలో ఏర్పడినటువంటి ఒక సంస్థ అది, తెలంగాణ ఉద్యమ కాలంలో. దానికి ఆ గౌరవాన్ని ఇవ్వండి, ఇచ్చి మాట్లాడండి. ఓకే. ఎందుకు అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటారు? వెళ్ళిపోతే వెళ్ళిపోండి, వెళ్ళిపోయినా మంచిది, ఉన్నా మంచిది. కానీ ప్రాంతీయత అనేది పట్టుకొస్తున్నది జేఏసీ కాదు, వీళ్ళు ఆంధ్ర. ఇప్పుడు అర్జున్ని సమర్థిస్తూ మాట్లాడుతున్న ఆంధ్ర ప్రాంతపు మేధావులు అనుకునే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాల్లో డొల్లతనం ఉంది. మీరు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి గౌరవం ఇచ్చి ఆ ప్రాంతం తాలూకా ఆత్మగౌరవాన్ని కాపాడే పద్ధతిలో మీరు వ్యవహరించాలి, మాట్లాడాలి. ఓకే. అది లోపించింది. నిన్న దాన్ని అలా అలా ఆ టర్న్ తిప్పేలాగా ప్రయత్నం కూడా అల్లు ఫ్యామిలీ నుంచే జరిగింది. దానికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి జేఏసీకి లింకులు ఉన్నాయనే ఫోటోలు రిలీజ్ చేయడం కూడా అలాంటిదే. వెతికితే కేటీఆర్తో కూడా ఫోటోలు దిగుంటారు వాళ్ళు. ఓకే. కేసీఆర్తో దిగుంటారు, గద్దర్తో దిగుంటారు, చిరంజీవితో దిగుంటారు. మరి ఆ ఫోటోలు కూడా వైరల్ చేసేస్తే ఏంటి పరిస్థితి? మీకు మద్దతుగా బీఆర్ఎస్ మాట్లాడటం అనే దాని వలన సీఎం కొంత ఇబ్బంది పడుతున్నాడు. మీ మీద మీరు ఎప్పుడైతే గవర్నమెంట్తో కన్ఫెసివ్గా లేరో, ఉద్యమం చేస్తున్నారో, మీ వైపున నిలబడటానికి మీకు తెలియని ఐక్య సంఘటన ఒకటి తయారైంది. బీఆర్ఎస్ అండ్ బీజేపీ, ఈ రెండు పార్టీలు ప్రస్తుతం అర్జున్ని ఆయుధంగా మలుచుకొని రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఓపెన్ ఫైటే, బీజేపీ ఇది కరెక్ట్ కాదు అనే టోన్లో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షం కాంగ్రెస్ని దుర్మార్గమైన పార్టీగా ప్రొజెక్ట్ చేయటం ఒక లక్ష్యం అయితే, ఇక్కడ అందరినీ సేఫ్ గార్డ్ చేస్తున్నాం, మేము అందరి గురించి సమానంగా ఆలోచిస్తున్నామని ఆంధ్రాలో ఇమేజ్ సంపాదించుకోవటం, ఈ రెండు టార్గెట్గా బీజేపీ ప్రకటనలు చూస్తున్నాం మనం. బండి సంజయ్ కావచ్చు, ఇదేదో వాంటెడ్గానే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఆయన మాట ఉచ్చరించలేదు వేదిక మీద అని ఇంత దుర్మార్గమా అని మాట్లాడుతున్నారు. మీరు కూడా థియేటర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయండి. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి సాక్ష్యాధారాలతో ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డి గురించి ఒక కేసు దాఖలు చేయండి. అంతే తప్ప ఇప్పుడు వీళ్ళందరూ ఎప్పుడైతే పొలిటికల్ స్టాండ్ తీసుకుని అల్లు అర్జున్ని సెంటర్ చేసుకుని మాట్లాడటం మొదలుపెట్టారు, ఇష్యూ పొలిటికలైజ్ అయిపోతుంది. అప్పుడు ఆయన దృష్టిలో ముగ్గురు శత్రువులు, బీఆర్ఎస్, బీజేపీ అండ్ అల్లు ఫ్యామిలీ. అందుకని ఆయన కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడతాడు.